పరిమళ సుమములతో అర్చన చేయుదము. మంజుల గాన మాధుర్యముతో పూజలు చేయుదము. పూజా పరిమళ సుమములతో అర్చన చేయుదము. మంజుల గాన మాధుర్యముతో పూజలు చేయుదము. స్తుతి స్తోత్రములతో నైవేద్యములతో ధనుడగు దేవుని కొలిచెదము. స్తుతి స్తోత్రములతో నైవేద్యములతో ధనుడగు దేవుని కొలిచెదము. రండి రండి కోవెల స్వరములతో, రండి రండి స్వాగత గీతం పాడెదము. రండి రండి కోవెల స్వరములతో, రండి రండి స్వాగత గీతం పాడెదము. మదిలో స్మరింతము. ఇశ్రాయేలు దేవుని హృదిలో ధ్యానింతుము. అబ్రహాము దేవుని మదిలో స్మరింతము. ఇశ్రాయేలు దేవుని హృదిలో ధ్యానింతము. రవిచంద్ర తారలు పశుపక్షి ప్రాణులు, రవిచంద్ర తారలు పశుపక్షి ప్రాణులు, పర్వతలోయలు సంకీర్తన చేయగా హృదయం ధ్యానం ఆనంద గీతం పాడెదము. దైవం జీవం అంజలి గీతం పాడెదము. రండి రండి కోయిల స్వరములతో, రండి రండి స్వాగత గీతం పాడెదము. రండి రండి కోయిల స్వరములతో, రండి రండి స్వాగత గీతం పాడెదము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రేమైనటువంటి సోదరి సోదరులారా, ఈనాటి దివ్య బలి పూజను నేను ఈ యొక్క దివ్యవాణి ఛానల్ విజయవంతంగా ముందుకు సాగాలని చెప్పేసి, మరియు ఈ యొక్క ఛానల్ ద్వారా చాలామంది ఆధ్యాత్మికంగా దృఢపడాలి అని చెప్పేసి ఎవరెవరైతే మరి సహాయాన్ని అందిస్తూ ఉన్నారో వాళ్ళందరి గురించి కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క దివ్య బలి పూజను ఈరోజు నేను హైదరాబాద్ అతిమేత్రాసనం నాచారము నుండి పోతిరెడ్డి బాలరెడ్డి మరియు కుటుంబ సభ్యులు పునీత అంతోని వారి పేరట ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. మరియు గుంటూరు మేత్రాసనం తాళ్ళ చెరువు నుండి జి శృతికి చదువులో మంచి జ్ఞానము దయచేయమని తల్లి రాణి గారు ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. మరియు హైదరాబాద్ మేత్రాసనం మల్లాపూర్ నుండి శ్రీ పెరుమాళ్ళ అర్జయ్య, శ్రీమతి పద్మగారులకు దేవుడు మంచి ఆరోగ్యము మరియు కుటుంబములు శాంతి సమాధానములు దయచేయాలని చెప్పేసి ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. మరియు విశాఖపట్నం అతిమేత్రాసనం బుచ్చిరాజుపాలెంలో ఈరోజు జన్మదిన వేడుకను జరుపుకుంటున్న కన్నం లిఖిల్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ తల్లిదండ్రులు శ్రీ వెంకటరావు, శ్రీమతి ప్రమీల మరియు తాతయ్య శ్రీనివాసరావు, నానమ్మ అమ్మాజీ గారు ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఈ యొక్క దివ్య బలి పూజలో ఆ ఉద్దేశం గురించి ప్రార్థించండి.
అయితే ఈరోజు మనము సువిశేష పఠనం చూసినట్లయితే మనకు ఒక ముఖ్యమైనటువంటి విషయము గుర్తొస్తూ ఉంది. ఏంటంటే దేవుడు మనకిచ్చినటువంటి జీవితం ఆయన యొక్క గొప్ప వరం. అయితే ఈ యొక్క జీవితం సాఫల్యమే మనము దేవునికి ఇచ్చేటువంటి ఒక బహుమానం. కాబట్టి మరి దేవుడు మనకిచ్చినటువంటి యొక్క జీవితాన్ని ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నామో, మనము నీతితోటి, న్యాయముతోటి, మంచితనముతోటి ప్రతిరోజు కూడా మన యొక్క జీవితాన్ని జీవించి దాన్ని సాఫల్యం చేసుకొని మనం దేవునికి దాన్ని బహుమానంగా ఇస్తూ ఉన్నామా, లేకపోతే అవినీతితోటి, అక్రమాలతోటి, చెడు పనులతోటి ఆ విధంగా మన యొక్క జీవితాన్ని నాశనం చేసుకొని ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని మనం పోగొట్టుకుంటూ ఉన్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రియమైనటువంటి సోదరి సోదరులారా. ఒకవేళ గనక మనం ఆ విధంగా దేవుడు మనకు ఒసిగినటువంటి యొక్క గొప్ప వరాన్ని, ఈ యొక్క జీవితం అనే గొప్ప వరాన్ని ఆ విధంగా మనం వృధా చేసుకుంటూ ఉన్నట్లయితే మరి ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుని దేవుని యొక్క క్షమాపణను కోరుతూ, మనం చేసినటువంటి ఇతర తప్పిదాల గురించి కూడా మరి దేవుని క్షమాపణ కోరుతూ పరిశుద్ధ హృదయాలతో ఈ యొక్క దివ్య బలి పూజలో మనం పాల్గొనేదానికి ప్రయాసపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపా వరప్రసాదములను అధికము చేయుము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి నీ కట్టడలను ఆచరించుటలో అప్రమత్తముగా ఉందురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము నిర్గమకాండము 19వ అధ్యాయము వచనములు 1 నుండి 2, 9 నుండి 11 మరియు 16 నుండి 20 వరకు. ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3 నెలలకు ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి ముందునకు సాగిరి. సీనాయి ఎడారి చేరుకొనిన పిదప అచ్చటనే కొండకెదురుగా విడిసిరి. యావే మోషెతో, నేను కారు మబ్బులో వత్తును, అట్లయినచో నేను నీతో మాటలాడుట ఇశ్రాయేలులెల్లరూ విని ఎల్లప్పుడూ నన్ను నమ్ముదురు అని అనెను. మోషే ప్రజల మాటలను యావెకు తెలిపెను. యావే మోషెతో, నీవు ఇశ్రాయేలీయుల కడకు వెళ్ళి నేడును రేపును వారిని శుద్ధి చేయుము. వారి వారి గుడ్డలను ఉతుకుకొనవలయును. 3వ నాటికి అందరూ సిద్ధముగా ఉండవలయును. 3వ నాడు ఎల్లరూ చూచుచుండగా యావే సినాయి కొండ మీదికి దిగివచ్చును. 3వ నాడు పొద్దు పొడవగానే కొండ మీద ఉరుములు ఉరిమెను, మెరుపులు మెరిసెను, కారు మబ్బులు కమ్మెను, పెద్ద కొమ్ము బూర మ్రోగెను. విడుదలలో ఇశ్రాయేలీయులెల్లా వణికిపోయిరి. అప్పుడు మోషే దేవుని చూచుటకు ఇశ్రాయేలీయులను విడుదల నుండి కొనిపోయెను. వారందరూ కొండ ముదట నిలబడిరి. యావే అగ్ని రూపమున సీనాయి కొండ మీదికి దిగివచ్చుటచే దానిని పొగ చుట్టుముట్టెను. కొలిమి పొగవలే కొండ నుండి పైకి లేచెను.
కొండ అంతయు దద్దరిల్లెను. కొమ్ము బూర మ్రోత ఉన్న కొలది పెద్దదయ్యెను. మోషే మాటలాడెను. దేవుడు అతనికి ఉరుములతో జవాబు చెప్పెను. యావే పర్వత శిఖరము మీదికి దిగివచ్చెను. ఆయన మోషెను కొండ కొమ్మనకు రమ్మనెను. మోషే కొండ మీదికి ఎక్కిపోయెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ సదా నుతియు సదా గౌరవమును కలుగునుగాక. సదా గౌరవమును కలుగునుగాక. మా పితరుల దేవుడైన ప్రభు, మేము నిన్ను కీర్తించి సన్నుతింతుము. అందరూ సదా నుతియు సదా గౌరవమును కలుగునుగాక. నీ దివ్య నామమునకు నుతియు సదా గౌరవమును కలుగునుగాక. అందరూ సదా నుతియు సదా గౌరవమును కలుగునుగాక. జనులు కీర్తనలతో నీ మహిమను సదా నుతింతురుగాక. దేవాలయములో నీ దివ్య సాన్నిధ్యమునకు కీర్తి కలుగునుగాక. అందరూ సదా నుతియు సదా గౌరవమును కలుగునుగాక. నీవు దేవదూతల నేడు సింహాసనముపై ఆసీనుడవై కింద పాతాళ లోకము వైపు పారజూతువు. సదా నీకు కీర్తి గౌరవములు కలుగునుగాక. అందరూ సదా నుతియు సదా గౌరవమును కలుగునుగాక. రాజసింహాసనముపై కూర్చుండి ఉన్న నీకు నుతి కలుగునుగాక. జనుల కీర్తనలతో నీ మహిమను సదా నుతింతురుగాక. అందరూ సదా నుతియు సదా గౌరవమును కలుగునుగాక. భయమునిచ్చితివి, నాకెంత సంతోషము. దేవా నా మొరాలకించితివి, నాక భయమునిచ్చితివి, నాకెంత సంతోషము. దేవా కనికరించి నా మొరను ఆలకించితివి. యేసుదేవా నిన్ను చేరా మార్గము చూపితివి. స్తోత్రము చేయుదు హల్లెలూయని నా జీవిత కాలమంతా. స్తోత్రము చేయుదు హల్లెలూయని నా జీవిత కాలమంతా. నా జీవిత కాలమంతా
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 13వ అధ్యాయము వచనములు 10 నుంచి 17 వరకు. అంతటా శిష్యులు యేసు వద్దకు వచ్చి ప్రజలతో ప్రసంగించినప్పుడు ఉపమానమును ఉపయోగించుచున్నారేలా అని ప్రశ్నించిరి. అందులకు ఆయన ప్రత్యుత్తరముగా, పరలోక రాజ్య పరమరహస్యములను తెలుసుకొనుట అనుగ్రహింపబడినది మీకే గాని వారికి కాదు. ఎలయనా ఉన్నవారికే మరింత వసగబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వాని నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును. వారు చూచియు చూడరు, వినియు వినరు, గ్రహింపరు. కనుకనే నేను వారితో ఉపమాన రీతిగా మాట్లాడుచున్నాను అని చెప్పాను. వారిని గూర్చి యెషయా ప్రవక్త ఇట్లనెను, అది ఏదనా, ఎంతగా విన్నను మీరు గ్రహింపరు, ఎంతగా చూచినను మీరు గమనింపరు. ఎలయనా కనులారా చూచి చెవులారా విని మనసుతో గ్రహించి హృదయ పరివర్తనము చెంది నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి బుద్ధి మందగించినది. వారి చెవులు ముద్దుబారినవి, వారి కన్నులు పొరలు క్రమ్మినవి. మీరెంత ధన్యులు! మీ కన్నులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. మీరు చూచున్నది చూచుటకు, వినునది వినుటకు ప్రవక్తలనేకులు, నీతిమంతులనేకులు కాంక్షించిరి, కానీ వారికి అది సాధ్యపడలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక చిత్రకారుడు ఒక మంచి చిత్రాన్ని చిత్రీకరించి ఆయన యొక్క స్నేహితుడికి ఇచ్చాడు. ఏంటి ఆ చిత్రం అంటే, యేసు ప్రభు తన ఒక చేతిలో కర్రను పట్టుకొని ఇంకొక చేతిలో లాంతర్ పట్టుకొని ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు తడుతూ ఉన్నాడు. ఆ యొక్క చిత్రాన్ని ఆయన చిత్రీకరించి వాళ్ళ స్నేహితుడికిచ్చి, ఇది చూడు, అంతా బాగానే ఉందా, లేకపోతే దీంట్లో ఏమన్నా ఇంకా లోపాలు ఉన్నాయా, పొరపాట్లు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి ఒకసారి దీన్ని చూడు అని చెప్పేసి మరి ఆయన ఆ ఫ్రెండ్కి ఇచ్చినప్పుడు అంతా చూశాడు. చూసిన తర్వాత చాలా బాగా ఉంది, దీంట్లో తప్పులు పట్టాల్సింది ఏమీ లేదు, ఏ లోపాలు కూడా లేవు, చాలా ఆకర్షణీయంగా కూడా ఉంది అని చెప్పేసి ఆయన యొక్క స్నేహితునితో చెప్పాడు. అయితే ఆయన ఒప్పుకోలేదు. లేదు, నువ్వు బాగా చూడు, ఇంకా బాగా చూడు ఆ చిత్రాన్ని, ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయేమో చూడు అని చెప్పేసి ఆయన ఒకే విధిగా అడిగినప్పుడు అప్పుడు బాగా ఆయన చూస్తే ఆయనకు ఒకటి అక్కడ కనిపించింది. ఏంటంటే, యేసు ప్రభు అక్కడ తలుపు తడుతూ ఉన్నాడు. అయితే బయట ఆయన యొక్క చిత్రములో ఆ బొమ్మలో గడబెట్టడం మర్చిపోయాడు, గడె గీయలేదు అక్కడ ఆ బొమ్మలో. అప్పుడు ఆయన అంటున్నాడు, మరి బయట గడబెట్టలేదు, అసలు గడే లేదు అంటే అది ఇల్లు ఎవరన్నా ఉన్నారో లేదో ఆ గడ లేదు కదా, యేసు ప్రభు నెట్టుకొని వెళ్ళిపోవచ్చు కదా తలుపుని, మరి ఆడికి పోయి నువ్వు తలుపు తడుతూ ఆయన వేచి చూస్తున్నట్లు ఎందుకు గీసావు, మరి చూసే వాళ్ళు ఏమనుకుంటారు, ఇది లోపమే కదా అని చెప్పేసి ఆయన యొక్క స్నేహితుడిని అడిగినప్పుడు ఆ స్నేహితుడు అంటాడు, నువ్వు కరెక్ట్గా చెప్పావు, నేను కావాల్సికే ఆ విధంగా ఆ గడ నేను గీయలేదు ఆ బొమ్మలో. ఎందుకంటే యేసు ప్రభువు గడి పెట్టకపోయినప్పటికీ కూడా తలుపు వేసి ఉంటే అక్రమంగా లేకపోతే బలవంతంగా మన యొక్క అనుమతి లేకుండా మన ఇంట్లోకి తలుపు నెట్టుకొని మన ఇంట్లోకి రాడు. మన యొక్క అనుమతితోటే తలుపు తట్టి లోపల ఉన్నటువంటి వ్యక్తి దాన్ని చూడాలి, తలుపు తీస్తాడా లేదా అనేది అది ఆయన విషయం. తలుపు తెరిస్తే ప్రభు లోపలికి వస్తాడు, తలుపు తెరవకపోతే ప్రభు లోపలికి రాడు అని చెప్పేసి ఆయన అన్నాడు. ప్రేమైనటువంటి సోదరి సోదరులారా, నిజమే, ప్రభువు మనకెంతో స్వేచ్ఛనిచ్చాడు. ప్రభు ఏ విషయంలో కూడా మనల్ని బలవంతం చేయడు. కాబట్టి అందుకే ఆయన ఆ విధంగా దాన్ని గీసి, అందుకే మనం చూస్తాం దర్శన గ్రంథంలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 20వ వచనంలో, వినుము
నేను ద్వారము వద్ద నిలబడి తలుపు తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరము విని తలుపు తెరసినా నేను లోనికి వత్తును అంటూ ఉన్నాడు. మనం ఇక్కడ చూడాలి, ఈరోజు మనం సువిశేషపట్నం చూసినట్లయితే ఏ సందర్భంలో ఇది ప్రభువు చెప్పాడు అని మనకు తెలుస్తూ ఉంది. దీనికి ముందు వచనాలు మనం చూసినట్లయితే విత్తువ అనే ఉపమానము మనకు తెలుస్తూ ఉంది. ప్రేమైనటువంటి సోదరి సోదరులారా, విత్తువ అనే ఉపమానం ప్రభువు చెప్పాడు. ఆ రైతు విత్తనాలు ఎక్కడెక్కడ జల్లాడు? ఆ విత్తనాలను బాట పైన పడినవి, కొన్ని రాతి నేల పైన పడినవి, కొన్ని ముళ్ళ పొదల్లో పడినాయి, కొన్ని సారవంతమైనటువంటి నేల మీద పడ్డాయి. బహుశా మీలో చాలామంది రైతులు ఉండవచ్చు, వ్యవసాయం చేసే వాళ్ళు ఉండవచ్చు. ఎవరు అంత ఉదార స్వభావంతో బాట మీద జల్తారు? మీరు ఎవరైనా జల్తారా బాట మీద విత్తనాలు? రాతి నేల మీద ఎవరైనా జల్తారా? ముళ్ళ పొదల్లో ఎవరైనా జల్తారా? చల్లరు. కానీ ప్రభు ఆ విధంగా ఎంత ఉదార స్వభావం కలిగి ఉన్నాడో చూడండి. మనం ఏం చేస్తాము? ఆ విత్తనాలు కూడా ఎవరైతే వాళ్ళు దాంట్లో చల్లరు, విత్తనాలు ఎవ్వరు, దాంట్లో ఎవరైతే బాగా నైపుణ్యత కలిగి ఉందో వాళ్ళని పిలిచి గొర్రుతోటి దున్నిస్తూ నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి మనం వేస్తాము. ఈ జాగ్రత్తగా కరెక్ట్గా మంచి నేల్లో పడి మొలవాలని చెప్పేసి. అయితే మరి పాలస్తీనాలో అలా కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగానే విత్తనాలు చల్లేస్తారు, తర్వాత దున్నుతారు. పొలాన్ని దున్నిన తర్వాత ఆ యొక్క విత్తనాలు అప్పుడు అవి పైన భూమి మీదే ఉండవచ్చు, కొన్ని రాయి మీదకి పోవచ్చు, కొన్ని ముండ్ల పొదల్లో పడవచ్చు, అట్లా అవుతున్నాయి అనమాట. అది దృష్టిలో పెట్టుకొని ప్రభు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ప్రభు చాలా ఉదార, అంటే ఇక్కడ ప్రభు విత్తనాలు చల్లుతున్నాడని కాదు, తన యొక్క వాక్యాన్ని ఈ విధంగా ఉదార స్వభావముతోటి, ఇదిగో నువ్వు బాగా ఉండు, ఈ విధంగా జీవించు, ఇలా అని చెప్పేసి ఆయన తన యొక్క వాక్యాన్ని ఉదార స్వభావంతో అందరికీ కూడా ఇస్తూ ఉన్నాడు. ఆ యొక్క వాక్యాన్ని మన యొక్క హృదయ తలుపులు తెరచి, ఎంతమందిని మన యొక్క హృదయాలు లేక ఆ వాక్యాన్ని మనం తీసుకొని ఆ వాక్యం ప్రకారం జీవిస్తూ ఉన్నాము. అది ప్రేమైనటువంటి సోదరి సోదరులారా, ప్రభు ఉదార స్వభావంతో చెప్తూ ఉంటాడు ఈ విధంగా ఉండండి అని చెప్పేసి. కానీ నా హృదయ తలుపులు తెరచేది అది నా మీద ఆధారపడి ఉంటూ ఉంది. నేను నా హృదయాన్ని తెరచి ప్రభు వాక్యాన్ని విని దాన్ని నా హృదయంలోకి తీసుకొని దాన్ని ధ్యానించి దాన్ని అనుసరించినట్లయితే నేను మంచిగా ఉంటాను. అది సారవంతమైనటువంటి నేల. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఇదిగో ఈ ఉపమానాన్ని ప్రజలకు చెప్పినప్పుడు ఈరోజు మనం చూసాం సువిశేష పట్టణంలో వచ్చి శిష్యులు అడుగుతున్నాడు, మీరేంటి మాతో మాత్రం ఈ విధంగా మాట్లాడరు, అలా కాకుండా మరి యొక్క జనాలతోటి మీరు ఇటువంటి ప్రసంగాలు చెప్పి ఉపమానాలు చెప్పి మీరు మాట్లాడుతున్నారు, ఎందుకు వాళ్ళకు ఉపమానాలు చెప్తూ ఉన్నారు అన్నప్పుడు ప్రభు అంటాడు, ఎందుకంటే కొంతమంది ఏంటి విని వినరు, చూచియు చూడరు. ఇది చాలా కొత్తగా అనిపించవచ్చు ప్రియమైనటువంటి సోదరి సోదరులారా. చూచియు చూడరు, విని కూడా వినరు. అంటే ఇక్కడ ప్రభువు చెప్తూ ఉన్నాడనమాట, ఇదిగో ఈ విధంగా నువ్వు జీవిస్తే నీ యొక్క జీవితం బాగుపడుతూ ఉంది, ఈ విధంగా ఉంటే బాగుపడుతూ ఉంది అన్నప్పుడు అది వింటారు, కానీ అది విన్నట్టే ఉంటారు, చూస్తారు కానీ చూన్నట్టే ఉంటారు. ఎందుకులే అని చెప్పేసి అది పాటించకుండా ఉంటారు. ఎందుకంటే వాళ్లకు 2 కారణాలు ఉంటాయి. ఏంటి ఆ 2 కారణాలు? ఒకటి గర్వం, రెండవది భయం. గర్వమున్నోళ్ళెవరు కూడా ఆ యొక్క దేవుని వాక్యాన్ని హృదయ తలుపులు తెరచి ఆ యొక్క హృదయములేకి ఆహ్వానించరు. ఎందుకో తెలుసా? నాకేమి, నా జీవితం, నా పిల్లలు, వాళ్ళ పిల్లలు బతికేదానికున్నంత డబ్బు నా దగ్గర ఉంది, సంపదలు నా దగ్గర ఉన్నాయి, దేవుడితో నాకు పనేముంది, దేవుని వాక్యతో నాకు పనేముంది, నేను జీవిస్తాను, నాకు ఆయన అవసరమే లేదు, నాకేం తక్కువ అని చెప్పేసి గర్వముతో ఎవరుంటారో వాళ్ళ యొక్క హృదయ తలుపులు వాళ్ళు మూసివేసుకునే ఉంటారు, ఆ యొక్క వాక్కును స్వీకరించలేరు. అందుకే వాళ్ళ గురించి ప్రభు అంటున్నారు, వాళ్ళు చూస్తారు కానీ చూడరు. అంటే తెలుసు ఏందని, వాళ్ళకి అది అహంకారం, అహంభావం. అందువల్ల వాళ్ళు దాన్ని చూసి కూడా చూడనట్టే ఉంటారు, విని కూడా నాకెందుకులే అన్నట్టుగా దాన్ని పట్టించుకోరు, దాన్ని తీసుకోరు తమ యొక్క జీవితంలోకి. ఇంకొకటి రెండో విషయం నేను చెప్పాను, భయం. భయం ఎందుకంటే హాయిగా జీవిస్తూ ఉన్నారు. హాయిగా అంటే వాళ్ళు పాపములో తర్వాత ఇష్టం వచ్చినట్లుగా అట్లా జీవిస్తూ బాగానే ఉందిగా జీవితము అనుకుంటారు. అయితే ఎప్పుడైతే దేవుని వాక్కు అది తప్పు, అలా నువ్వు ఉండొద్దు, ఇలా ఉండాలి, నువ్వు మోక్ష రాజ్యానికి చేరాలంటే అని చెప్పేసి ఆ వాక్యాన్ని ఎప్పుడైతే వాళ్ళు వింటారో భయం, అబ్బా నిజమే కదా, ఆ వాక్యం ప్రకారం నడుచుకోవాలి, నిజానికైతే రక్షణ పొందాలంటే మరి దాని ప్రకారం నడుచుకోవాలంటే నేను నడుచుకోగలనా, నేను పాటించగలనా, దేవుని మార్గంలో నేను నడవగలనా, నాకేదో భయంగా ఉంది, ఎందుకులే దాంట్లో నేను నడవను అని చెప్పేసి వాళ్ళ జీవితం, వాళ్ళ పాప జీవితంలోనే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. భయం అన్నమాట. దాన్ని గనక పాటించాలనుకుంటే నా వల్ల కాదు,
నేను ఎన్ని రోజులు పాటిస్తాను, నాకు చేతనైద్దా లేదా అని చెప్పేసి ఆ భయముతోటి వాళ్ళు ఆ విధంగా జీవిస్తారు. అటువంటి వాళ్ళ గురించి కూడా ప్రభువు చెప్తున్నారు. వాళ్ళు విని కూడా వినరు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రేమైనటువంటి సోదరి సోదరులారా, వారి యొక్క జీవితంలో ఏ విధంగా పైకొస్తారు? జీవితంలో ప్రభు యొక్క వాక్యాన్ని మనము దాన్ని గ్రహించి, దాన్ని విని, దాని ప్రకారం మనం నడుచుకుంటే మన యొక్క జీవితంలో మనం పైకి వస్తాము, మనలో మంచితనం ఉంటుంది, మనం మోక్షరాజ్యం చేరతాము, ప్రభువు కూడా మనకు సహాయపడతారు. అలా కాకుండా మనము దాన్ని పక్కన పెట్టేసి మన ఇష్టం వచ్చినట్లు మనం జీవిస్తూ ఉంటే మనము నాశనం అయిపోతాము. అందుకే ఈరోజు అన్నారు. ఇంకొకటి కూడా చాలా కొత్తగా అనిపించవచ్చు, చాలా మందికి ఏంటి ప్రభు ఇలా చెప్పాడని కూడా అనిపించవచ్చు. ఏంటిది ఆ వాక్యం? ఉన్నవాడికి ఇంకానూ ఇవ్వబడును, లేనివాడికి ఉంది కూడా తీసివేయబడును. నాకు కూడా కొంతవరకు అర్థం కాలేదు ఇది. ఉన్నవాడికి ఇంకా ఇవ్వబడును. మీరు అనుకోవచ్చు, ఏంటి ప్రభు ఇలా చెప్పాడు, ఉన్నోడికి ఎందుకు ఇవ్వటము, లేనోడికి ఇస్తే పాపం బాగుపడతాడు కదా అని మీరు అనుకోవచ్చు. సరే, అది బాగానే ఉంది. అదేంది, లేనోడి దగ్గర ఉంది కూడా తీసివేయబడని అంటుంది. అసలు లేదు అంటుంటే బాధపడుతుంటే ఆయన దగ్గర ఉంది కూడా తీసివేయబడటం ఏంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ప్రేమైనటువంటి సోదరి సోదరులారా, ఇది ప్రభు ఊరక చెప్పలేదు. దీంట్లో మనం కొంచెం ధ్యానించినట్లయితే చాలా పెద్ద అర్థం ఉంది దీంట్లో. ఏంటిది అది? ఉన్నవాడికి ఇంకాను ఇవ్వబడును. ప్రభువు మనకు నేను ముందే చెప్పిన విధంగా ప్రభువు మనకు జీవితం ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? ఈ జీవితంని ఏ విధంగా ఉపయోగించుకుంటూ ఉన్నాము? కష్టపడుతున్నామా? మనకు శోధనలు వచ్చినప్పుడు దాన్ని పక్కన పెట్టేసి మంచిగా మనం జీవిస్తూ ఉన్నామా? మంచి పనులు చేస్తూ ఉన్నామా? లేదా మనకేదైనా ఒక చిన్న బిజినెస్ ఉన్నా, ఒక పని ఉన్నా కానీ అది నీతిమంతంగా ఆ పనులు మనం చేసుకుంటూ మంచిగా మనం ఆ పనిని మనం అభివృద్ధి చేసుకుంటూ మనం జీవితంలో నిజాయితీగా మనం పైకి వస్తూ ఉన్నామా? కష్టపడుతూ ఉన్నామా? ఆ విధంగా నువ్వు కష్టపడుతూ నిజాయితీగా ఉంటే ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తానే ఉంటాడు. ఆశీర్వదిస్తూ నేను ఇంకా గొప్పవాణ్ణి చేస్తాడు. అది ఉన్నవాడికి ఇంకాను ఇవ్వబడును. ఎందుకు? ఉన్నవాడు ఆ విధంగా దాన్ని మంచిగా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క జీవితాన్ని మంచిగా సద్వినియోగం చేసుకొని నిజాయితీగా పైకి రావాలని చెప్పేసి ప్రభు యొక్క ఆశీస్సులతోటి ఆయన పాటుపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అందుకే మనం చూస్తాము, కొంతమంది పాపం కోటీశ్వరులు ఉంటారు, బాగా ఉంటారు, మంచిగానే జీవిస్తూ ఉంటారు, ఇంకా కోట్లు కోట్లు సంపాదిస్తూ ఉంటారు. మనం అనుకోవచ్చు అక్రమంగా సంపాదించే వాళ్ళు కూడా ఉంటారు, లేరని చెప్పటం లేదు. కానీ వాళ్ళు ఇంకా బాగా ఉంటారు. ఎందుకు? వాళ్ళు కష్టపడుతున్నారు, రాత్రింబవులు కష్టపడుతున్నారు. మళ్ళీ ఇక్కడ దురాశ కాదు, అత్యాశ కూడా కాదు. దేవుడు ఇచ్చినటువంటి యొక్క వరాన్ని ఎంతవరకు నేను ఉపయోగించుకోగలను నా జీవితాన్ని అని చెప్పేసి ఆ జీవితాన్ని వాళ్ళు సమృద్ధిగా వాడుకుంటూ ఉన్నారు, ఉపయోగించుకుంటూ ఉన్నారు, పైకి వస్తూ ఉన్నారు, సంతోషపడుతూ ఉన్నారు, ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు ప్రభు ఆశీర్వదిస్తాడు, ఇంకా ఇస్తాడు. ఎందుకంటే ఆ బిడ్డ ఇచ్చినటువంటి ఆ యొక్క వరాన్ని, జీవితం అనే వరాన్ని బాగా వినియోగించుకుంటూ ఉన్నారు. అయితే కొంతమంది లేనివాడి దగ్గర ఇంకా ఉంది కూడా తీసివేయబడను. కొంతమంది ఏం చేస్తారు, కొంత ఉన్నప్పుడు అబ్బా చాలే నాకని చెప్పేసి ఆ ఉన్నదాన్ని విచ్చడివిలిగా వాడుకుంటూ ఉంటారు. అదైపోద్ది, వాళ్ళ దగ్గర ఉండేది అదైపోద్ది. కష్టపడరు. ఏంది కష్టపడి, ఉంది సరిపోద్ది, ఎలా దిక్కు వస్తుందిలే, నేను ఎందుకు కష్టపడమని చెప్పేసి హాయిగా కూర్చొని ఉంటారు. వాళ్ళ దగ్గర ఉంది అయిపోద్ది. అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, ఆ విధంగా ఉన్న దాంతో జల్సాలు చేసుకుంటూ ఆ విధంగా ఉన్నప్పుడు అది అయిపోయిన తర్వాత ఏం చేయాలి, వాళ్ళకున్న ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది, వాళ్ళకున్న ఆస్తులు అమ్ముకోవాల్సి రావచ్చు. ఎందుకంటే వాళ్ళు కష్టపడలేదు, హాయిగా వాళ్ళు ఆ విధంగా ఉండాలనుకుంటూ ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, ఉన్న కొద్దికి కూడా పోయింది, వాళ్ళ దగ్గర ఉంది కూడా తీసివేయబడుతూ ఉంది. ఎందుకంటే సోమరిపోతులుగా వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వారికి ఇచ్చినటువంటి యొక్క జీవితాన్ని వాళ్ళు ఎలా ఉపయోగించుకోవాలి అని చెప్పేసి వాళ్ళ జీవితంలో కష్టపడకుండా ఆ విధంగా అలా ఉంటూ ఉన్నారు. కాబట్టి వారి గురించి ప్రభువు చెప్తూ ఉన్నారు. ఏమని? ఈ విధంగా వాళ్ళ దగ్గర ఉంది కూడా తీసివేయబడును అని చెప్పేసి ప్రభువు చెప్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, కాబట్టి ఎవరు ఇటువంటి వాక్యాన్ని వినరు అంటే ఎవరెవరైతే ఆ యొక్క పాప జీవితంలో జీవిస్తూ ఉంటారో ఈ యొక్క వాక్యాన్ని వాళ్ళు ఆ పెడచెవిన పెడుతూ ఉంటారు. మనం చూస్తాం, మామూలుగా తెలుసు, క్యాటరాక్ట్ అంటారు కదా, కళ్ళు మనకు కనపడకపోతే క్యాటరాక్ట్ ఉన్నప్పుడు దాన్ని తొలగించాలి. ఆ పొరను మనం చూసాం, దీంట్లో కూడా చూసాం. ఆ పొరను తొలగించినప్పుడు మంచిగా కనపడుతూ ఉంటుంది. ఆ యొక్క పొర అలా ఉన్నప్పుడు అక్కడున్న వస్తువు మనకు సరిగా కనపడదనమాట. ఆ క్యాటరాక్ట్ అనేది మన యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ పాపం, ఆ పాపాన్ని, ఆ చెడును ఎప్పుడైతే మనం తీసివేస్తామో
ఆ యొక్క వాక్యాన్ని మనము మన యొక్క హృదయంలోకి దాన్ని స్వీకరించి ఆ వాక్యం ప్రకారము మనము నడుచుకున్నట్లయితే మనకు అన్నీ కూడా బాగానే ఉంటుంది. మనం ఆ యొక్క మోక్ష రాజ్యాన్ని పొందగలము. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, అటువంటి చేసిన వాళ్ళలో ఇద్దరు పునీతుల గురించి చెప్పాలి. పునీత అగస్టిన్ వారు, ఆయన ఎంత చెడు జీవితాన్ని జీవించాడు, ఘోరమైనటువంటి జీవితాన్ని జీవించాడు. మరి ఆయన ఈ యొక్క వాక్యాన్ని ఎన్నాడు. ఏంటిది? రోమియోలకు రాసిన లేఖ 13వ అధ్యాయం 13-14 వచనాలు చూసినట్లయితే, ఒకసారి ఆయన తోటలో నడుస్తూ ఉంటే ఒకటే ఒక వాక్యం హృదయంలోకి తలుపులు తెరసి ఆయన ఆహ్వానించాడు. ఏంటిది అది? వెలుతురులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగి ఉండుము, వినోదములతో కూడిన విందులు కానీ, త్రాగుబోతుతనము కానీ, భోగలాలసత్వము కానీ, అసభ్య ప్రవర్తన కానీ, పోట్లాట కానీ, అసూయ కానీ ఉండరాదు. కానీ క్రీస్తును ధరించి మీ శరీరేచ్ఛలను తృప్తిపరచుటలో మీరు చూపు శ్రద్ధను మానివేయుడు. ఈ వాక్యాన్ని ఆయన హృదయ తలుపులు తెరిచి విన్నాడు. ఆయన ఎంత గొప్ప పునీతుడయ్యాడో మీ అందరికీ తెలుసు. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, తర్వాత మనము అసిసిపురి ఫ్రాన్సిస్ వారి గురించి చూసుకుంటే అంతే. వారి యొక్క తండ్రి మంచి బట్టల వ్యాపారి, బాగా డబ్బున్నటువంటి వ్యక్తి. ఈయన కూడా బట్టల వ్యాపారంలో సహాయపడ్డాడు. ఎందుకంటే ఈయన చలాకీగా ఉంటాడు, బాగా ఉంటాడు. అందువల్ల ఈ అసిసిపురి ఫ్రాన్సిస్ గారు రింగు లీడర్ అయ్యారు. ఆ యూత్కు పెద్ద లీడర్ అయి చెప్పేసి ఇష్టం వచ్చినట్లుగా చాలా జల్సాలు చేశాడు. కానీ ఒకటే ఒక వాక్యం ఆయన మార్చేసింది. మత్తయి శుభవార్త 10వ అధ్యాయం 7-19 వచనాలు చూసినట్లయితే, పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, మీరు వెళ్ళి రోగులను స్వస్థతపరచండి, దెయ్యాలను వెళ్ళగొట్టండి, మీతోటి బంగారం కానీ వెండి కానీ ఏమి తీసుకొని పోవద్దు, మీ పాదరక్షలను తీసుకోవద్దు, చేతి కర్రను కూడా మీరు తీసుకొని పోవద్దు అనే వాక్యము ఆయన యొక్క జీవితాన్నే మార్చేసింది. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, కాబట్టి ఇటువంటి వాక్యాన్ని మనము గనక దాని హృదయ తలుపులు తెరచి మనం గనక విన్నట్లయితే అది తప్పకుండా మన యొక్క జీవితము బాగుపడుతూ ఉంది, మనం రక్షణ పొందగలము. ఈ యొక్క సందర్భంలో నేను మీకు ఒక చిన్న సంఘటన నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక బిల్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన పెద్ద కాంట్రాక్టర్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ కూడా కడుతూ ఉంటాడు. చాలా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అయితే ఆ డబ్బు ఎప్పుడైతే ఆయనకు వచ్చిందో ఆయనకు గర్వం ఏర్పడింది. నాకింత డబ్బు ఉంది, ఇంకా నాకేం తక్కువ అని చెప్పేసి ఆయన తాగటము ఆ విధంగా మొదలుపెట్టిన తర్వాత ఆయన భార్య పిల్లలు కూడా అసహించుకొని ఆయన వదిలేశారు. తర్వాత ఈయన విధంగా తాగుతూ ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఆయన కాంట్రాక్ట్లు కూడా రాలేదు. ఆ విధంగా తాగుతూనే ఆ విధంగా ఉంటే ఒకసారి ఆయన ఒక రోడ్లో నడుస్తూ పోతూ ఉంటే తుప్పు పట్టినటువంటి వంగిపోయినటువంటి ఒక చీల ఆయనకు రోడ్డు మీద కనిపించింది. కొంచెం ఆగాడు. అక్కడ ఆగి ఆ చీలను చూశాడు. చూసి ఆయన అనుకున్నాడు, నా జీవితం కూడా ఆ చీల మాదిరిగే ఉంది అనుకున్నాడు. అంతే, నా జీవితం కూడా ఆ చీల మాదిరిగే ఉంది అనుకొని ఆ చీలను తీసుకొని ఇంటికి వెళ్ళి గరుకు పేపర్ తీసుకొని ఆ తుప్పునంతా చిలుము తీసివేశాడు. తర్వాత సుత్తి తీసుకొని ఆ చీలను చక్కగా స్ట్రైట్గా చేశాడు. చేసిన తర్వాత ఇంకొక కొత్త చీలను తీసుకొని వచ్చి ఈ చీలను ఆ చీలను రెండు పక్కపక్కన పెట్టాడు. పక్కపక్కన పెట్టినప్పుడు ఈ కొత్త చీల ఉపయోగపడుతుంది, అదే మాదిరిగా ఈ కొత్త చీల ఎలా ఉపయోగపడుతుందో ఈ పాత చీల కూడా ఇప్పుడు ఉపయోగపడుతూ ఉంది. ఎందుకంటే చక్కగా ఉంది, చిలుము మొత్తం తీసాడు, బాగా ఉంది. ఆయన అనుకున్నాడు, నేను అనుకున్నాను కదా దాన్ని చూసినప్పుడు నా జీవితం కూడా ఆ చీల మాదిరిగా ఉందని, ఇప్పుడు ఈ చీల ఉపయోగపడుతుంది కదా, మరి నేను కూడా ఉపయోగపడతాను కదా అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. అనుకొని ఆయన మొదలుపెట్టాడు. ఆయన జీవితంలో ఉన్న ఆ తుప్పును తీసివేయటం మొదలుపెట్టాడు. ఆ వంకర టింకర్ల అవన్నీ కూడా జీవితంలో అన్నీ కూడా తాగుడు మానేశాడు, చెడ పనులు మానేశాడు, అన్నీ కూడా మానేసి అన్నాడు. అప్పుడు ఆయనకు అన్నీ కూడా కాంట్రాక్ట్స్ బాగా వచ్చాయి, మంచిగా డబ్బు వస్తూ ఉంది, ఆనందంగా ఉన్నాడు. తర్వాత వాళ్ళ పిల్లలు భార్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఆనందంగా ఆయన ఆహ్వానించారు. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఆనందంగా సంతోషంగా ఆయన జీవిస్తూ ఉన్నాడు. కానీ ఏ చీల అయితే ఆయన జీవితాన్ని మార్చిందో ఆ చీలను ఆయన జోబులో పెట్టుకొని ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉంటాడు. ఆ చీలని జోబులోనే పెట్టుకొని ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? ఫస్ట్ ఆ దేవుని వాక్యము అది ఏంది విన్నాడు. ఈ విధంగా దేవుడు ఆ చీల ద్వారా ఆయనకు వాక్యాన్ని ఆయన హృదయంలో చల్లాడు. ఆ విత్తనాన్ని ఆయన హృదయంలో చల్లాడు ఆ చీల ద్వారా. ఇదిగో నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పేసి దాన్ని ఆలోచించుకున్నాడు. ఇంటికి వెళ్ళాడు. తర్వాత హృదయంలోకి తీసుకున్నాడు ఆ యొక్క వాక్కును. దాని మాదిరిగా దాన్ని కరెక్ట్గా చేశాడు. దీని మాదిరిగా నేను ఎందుకు ఉండలేను అని హృదయంలోకి తీసుకున్నాడు. తర్వాత ఆత్మలోకి తీసుకున్నాడు. మరి ఆ విధంగా అనుసరించడం మొదలుపెట్టాడు. జీవితము ఆయనకు సాఫల్యమైంది. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, కాబట్టి ఈ విధంగా మనము
ఉండాలని చెప్పేసి, ఆ యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారము మనము జీవించాలి అని చెప్పేసి ప్రభు మనందరికి కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మనం ఎన్నో వింటూ ఉంటాం. ఈ యొక్క వాక్యాన్ని ఫాదర్లు ప్రసంగంలో చెప్పినప్పుడు వింటూ ఉంటాము, లేదా తల్లిదండ్రులు చెప్పినప్పుడు వింటూ ఉంటాము, ఉపాధ్యాయులు చెప్పినప్పుడు వింటూ ఉంటాము. కాబట్టి ఈ విధంగా వాక్యాన్ని మనం విన్నప్పుడు దాన్ని నిరాకరించకుండా ఆ వాక్యాన్ని కనుక మనం పాటించినట్లయితే తప్పకుండా మనము ఆ యొక్క రక్షణను పొందగలం. కాబట్టి ఇటువంటి వరాన్ని ప్రభు మనకు దయచేయమని చెప్పేసి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. ప్రియా సహోదరి సహోదరులారా, ప్రభువే మనకు చెప్పి ఉన్నారు, మీరు అడగండి మీకు ఇవ్వబడును, తట్టండి మీకు తెరవబడును, వెదకండి మీకు దొరకనని చెప్పేసి. కాబట్టి అటువంటి విశ్వాసముతోటి ఇప్పుడు మన యొక్క అవసరాలను, సిరిసభ అవసరాలను, మన యొక్క ప్రపంచ అవసరాలను అన్నీ కూడా ప్రభువు ముందు పెడదాం. మొట్టమొదటిగా మన జగద్గురువులైనటువంటి ఫ్రాన్సిస్ పోపు గారి గురించి ప్రార్థన చేద్దాం. ఆయనకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, ఆయన చేసేటువంటి ప్రతి పని కూడా సఫలీకృతం కావాలని చెప్పేసి కావలసిన శక్తిని, బలాన్ని ప్రసాదించమని, మరియు మన అతి మేత్రానులు తుమ్మ బాలాగురు గురించి, మరియు మన ఆంధ్ర తెలంగాణ మేత్రానులందరి గురించి, గురువుల గురించి, ఉపదేశులు కన్యస్త్రీలందరి గురించి ప్రార్థన చేద్దాం. దేవుడు వారందరిని కూడా ఆశీర్వదించి వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి మరి సువార్తను వారు ప్రపంచ నలుమూలలు కూడా ప్రకటించేదానికి కావలసిన వరాలను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ యొక్క దివ్యవాణి టీవీ ఛానల్ ముందుకు సాగాలని చెప్పేసి ఎవరెవరైతే దీని గురించి కృషి చేస్తూ ఉన్నారో, మరి ముఖ్యముగా దీని గురించి పనిచేసే ప్రతి సిబ్బంది గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారందరిని కూడా ఆశీర్వదించి ప్రభు వారికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ యొక్క దివ్యవాణి టీవీ ఛానల్ని ఎవరెవరైతే వీక్షిస్తూ ఉన్నారో వారందరినీ కూడా, ప్రతి బిడ్డను కూడా ప్రభువా మీరు ఆశీర్వదించి ప్రభు ఈరోజు మీరు సుశేష పట్టణంలో చెప్పిన విధంగా మీ యొక్క వాక్యాన్ని విని దాన్ని మా యొక్క హృదయములోకి తీసుకొని దాన్ని అనుసరించి ఒకరోజు మీ యొక్క మోక్ష రాజ్యంలో చేరేదానికి కావలసినటువంటి యొక్క పవిత్రాత్మ వరాలను మాకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మన వ్యక్తిగత అవసరాల గురించి మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ఈ వరములన్నీ కూడా మా ప్రభువును నీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా మేము వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. ఇది అర్పణ సమయం, పూజార్పణ సమయం. రండి ప్రియులారా, మీ అర్పణలతో రండి. రండి ప్రియులారా, మీ అర్పణలతో రండి. దేవా నా దేవా, నీ ప్రేమలో జీవింపా. దేవా నా దేవా, నీ ప్రేమలో జీవింపా. స్వీకరించుము, ఆశీర్వదించుము. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలాపితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమలకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణమందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణలను పూర్తి చేసితివి. నీ విశ్వాస పాత్రులైన సేవకులు సమర్పించు ఈ బలిని అంగీకరించమని బ్రతిమాలుచున్నాము. ఆబేలు కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమనర్చము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణమునకు ఉపకరించునుగాక.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాలా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలేయుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము.
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండనుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరం. మధురం యేసుని దేహం, పరలోక దేవుని రూపం, కరుణాల దేవుని రుధిరం, కమనీయ రక్షణ భాగ్యం స్వీకరించరే. యేసుని ప్రియులారా, తరించరారే. మన ప్రభుని విందులో
ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపమున ఉండమని నిన్ను బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారముతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలుగునట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. సమస్తము నీకు సాధ్యమేనయ్యా. నా స్తుతియాగము నీకే, నా ప్రాణార్పణ నీకే, నా సర్వస్వము నీకే, నా జీవన గానము నీకే. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు సాధ్యమేనయ్యా. సమస్తము నీకు సాధ్యమేనయ్యా. పట్టులలో నన్ను పదిలముగా ఉంచువాడవు నీవే యేసయ్యా. ఆత్మజలములను నవ్యముగా ఇచ్చువాడవు నీవే యేసయ్యా. పచ్చిక పట్టులలో నన్ను పదిలముగా ఉంచువాడవు నీవే యేసయ్యా. ఆత్మజలములను నవ్యముగా ఇచ్చువాడవు నీవే యేసయ్యా. జీవిళ్ళు మార్గములందు నా పాదము జారకుండా, నీ వెళ్ళు మార్గములందు నా పాదము జారకుండా, దూతల చేతులలో నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా. నీ దూతల చేతులలో నన్ను నిలుపువాడవు నీవే యేసయ్యా. సమర్థవంతుడవైనా నా యేసయ్యా, సమస్తము నీకు